పేరేంటండి? చూన్నానండి, గొప్పలు చూన్నాను. చేయనంతా పడిపోయింది. ఏమన్నా మా పరిస్థితి ఇలా ఉందన్నాం. పర్లేదే మరి పొడుగు బొన్నాలకి అయితే రాత్నం, కురస బొన్నాలకి రాయట్లేదు అన్నారండి. ఇది పడిపోయిందంతా కూర వచ్చేసింది. ఇది తీసుకెళ్ళి మిషన్ కోయించామండి. లైట్గా కోసాడు, ఉన్నదంతా అలా దిగబడిపోయింది. ఉండేది తొలకరు కొయ్యమో అంచేసామండి. మొత్తం నాశనం అయిపోయిందండి, దిగలేదు. అప్పుడు కూడా సామాన్యంగా మమ్మల్ని పట్టించుకోలేదండి అసలు. ఇదండి జరిగింది. పట్టించుకోలేదంటే ఏం చేయమండి, ఇంకేం చేస్తాం? బాకీలు ఉన్నాయంటే బాకీలు అలాగే తీర్చుకుంటున్నామండి. పోనీ కనీసం ఇలా ఉన్న పరిస్థితి అంటే మమ్మల్ని చూసినట్టు ఎవరు లేదండి. మమ్మల్ని పట్టించుకునేవాడు లేరు. రైతు భరోసా అన్నారండి. రైతు భరోసా ఎవరికి ఎత్తున్నాడండి? రైతుకి వేసుకుంటున్నాడా లేకపోతే కౌలు చేసి రైతుకి ఎత్తున్నాడండి? ఒక్కటి సమాధానం లేదండి. ఈ ధాన్యం డబ్బులు అయినా నెలలకో 20 రోజులకో ఎత్తున్నారండి మరీ డబ్బులు. ఈ లోపల మాకు వడ్డీలు అంతా సామాన్యంగా మాదిరి రైతులు అండి మేము, లేదా ఉన్నవాళ్ళు ఏం కాదు. ఏదో పొట్టగడుతుందని చూస్తుంటే ఇలా వాన దెబ్బలు తింటున్నాండి మేము. ఈ ఏమో అట్టుకెళ్ళండి 5 కేజీలు 4 కేజీలు కోతలండి. ఇది ఆరలేదు అంటున్నారండి. కొంతమంది ఎండ పెడుతున్నారు, కొంతమంది ఎండ పెడతలేదు. అవి మిక్చర్ చేసేయండి 5 కేజీలు కోసేస్తున్నాండి మిల్లికాడ. మిషన్కి అండి ఇప్పుడు ఎక్కడి నుంచి అండి కొబ్బరి చెట్లులోంచి అండి గంటకి 5-3 గంటలు ఆడుతుంది. ఇప్పుడు నాకు అంతా పోయి 2 గంటలు అట్టిదండి. ఇవాళ 6 గంటలు అట్టిందండి. ఏంటంటే 40 కేజీలు ఆడుతున్నారండి పట్టుబడి. 40 అండి. అని ఎంత పోతుందండి మాకు? మామూలు రైతుకి 5 కేజీలు ఎగస్ట్రా లాగేస్తున్నాడండి మిల్లరండి. అవి అట్టుకెళ్ళి ఇక్కడ మేము పాయింట్లు వేస్తున్నామండి. మళ్ళీ అట్టుకెళ్ళి అక్కడ పాయింట్ వేస్తున్నాడండి. అందులో పాయింట్లో నీకు దిగుబడి రాలేదని మళ్ళీ కోతండి అందులో 100-150. రైతు భరోసా కేంద్రాల ద్వారా సిబ్బంది రావట్లేదు మా దగ్గరికి ఏం రావట్లేదు. వాళ్ళు పట్టి వెళ్ళిపోతున్నారండి అంతే. వాళ్ళు స్లిప్ రాసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అది రాయించుకుంటున్నామండి మేము. మళ్ళీ మిల్లుకి సావుకారికి అమ్మేస్తున్నామండి. సావుకారికి అమ్మేసిన తర్వాత ఏం చేస్తారు? సావుకారు అట్టుకెళ్ళి మళ్ళీ మిల్లర్కి వేస్తున్నానండి. ఆడు మళ్ళీ దిగుబడి రాలేదు, కాయలేదు, నీ మొత్తం రాలేదని దాంట్లో కోత కోసేస్తున్నారు. ఎంత కోతున్నాడు బాబాయ్? 100-150 కూడా లాగేస్తున్నారండి. బోండాల రకం వేసారు మీరు? బంగారం ఉన్నదండి దాన్ని. ఇది కూడా పట్టుకెళ్ళలేదండి. పోయాం వస్తారు. ఏమొస్తుందండి మాకు? 11:30 అడుగుతున్నారు. 11:30 అవదు. 11:30 అడుగుతుంటే మాకు ఏమొస్తుందండి? ఈ మిషన్ కోర్సులు వాటికి సరిపోతున్నాయి. అది లేదండి, జగన్ చేతులు ఎత్తేసాడు కదా, అయినా కొంటలేదు. మీరు గవర్నమెంట్ బయటకు అమ్మేసుకొని చెప్పాడు. అది ఏమో ఎవడో తీసుకుంటలేదు. ఇది 11:30 అంటున్నాడు. మాకు ఏమొస్తుంది? మిషన్కి అయిపోయి అన్ని ఖర్చులు అయిపోతున్నాయి. మాకు 1530 రూపాయలు అది మాకు గిట్టుబడి అవుతుందేమో అనుకుంటున్నాం. మేము కౌలు రైతులమే. ఇది ఎలాగంటే చాలా ఇబ్బంది పడేది. మన తొలకరికి దెబ్బతిన్నాం. మీ ఇంటి దగ్గరికి వచ్చి ధాన్యం కొంటున్నారు రైతు భరోసా కేంద్రాలు? ఎవరో లేరండి. అన్ని అబద్ధాలు సొల్లు. ఏమన్నా ఎప్పుడో వస్తాడండి, వెళ్తారు, ఏముండదు. అసలు ఏమి ఉండలేదండి. పట్టండి అంటున్నాం. ఇప్పుడు ఎంత జరుగుతుంది సార్? మిల్లర్ చెప్పింది అంతేనండి. వాళ్ళే ఇంకా సావుకారు కూడా చెప్పట్లేదండి. నీకు ఆడి అంత అంతా ఇస్తున్నాడండి. అంతే. ఇందులో కమిషన్ తీసేసుకున్నాడండి. 3 నెలలకి వేస్తున్నాడు. ఒకరికి అడుతుంది, నాకు అడిపోయింది. ఆడంటాడు, నేను వెళ్తే నాకు వెళ్ళదు నేను అంటాను. ఎప్పుడు 2 నెలలకి 2 నెలలు ఆడుతుందండి. 2 నెలలు పడుతుంది. 20 రోజులకి ఇస్తామండి. ఎక్కడండి 2 నెలలు ఆడుతుంది? ఒకడికి ఎక్కమంటే అడిపోయింది అంటాడు, నేను వెళ్ళి చూస్తే నాకు అల్లది అంటాడు, నాకు కొడేడు ఆడంటాడు. మీరు తెచ్చిన వడ్డీలకే సరిపోతాయి కదా. అర్థం చేసుకోవట్లేదు గవర్నమెంట్. అసలేని ఏదో సామాన్య రైతు ఏ రకంగా పోతున్నాడు అని అర్థం చేసుకోవట్లేదండి. మాకు 13:30 ఏమవుతుందండి? రైతులకు మేము బీభత్సం చేసాం. ఎవరైనా రమ్మనండి, ఇలా నేను చెప్తాను. కౌలు రైతులు ఏమి పట్టించుకోవట్లేదు. కౌలు రైతు అన్న ముక్క రావట్లేదు. రైతు భరోసా అంటున్నాడు తప్పండి. కౌలు రైతుకి ఇది కేటాయించామన్న ముక్క ఇప్పుడు రాలేదండి. అసలు ఎప్పుడు 2 వేలు ఎక్కడ రూపాయి తినలేదండి. ఏ ప్రభుత్వంలో తినలేదండి. కౌలు రైతు మేము చూసుకుంటాం అన్నారు తప్ప ఎక్కడ రూపాయి రాలేదండి మాకు. ఇదే మిషన్లకి అయిపోతున్నాయి బోల్ డబ్బులు. మాకు ఎకరానికి గంటకి ఇది రాసి ఇప్పుడు 3 గంటలు అడిపోతుంది. చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మిషన్లు. ఇప్పుడు తెచ్చాం, ఇక్కడ వేసాం. అసలు ఏమి రావట్లేదండి. ఈ ఉపాధి పని ఇట్టారు కదండి, చేసి వాళ్ళు లేరు మాకు. ఎవరి మాటికి ఆడే చేసుకుంటున్నాం. అయ్యి రాసులు అక్కడ వేసాం, కోసి అక్కడ వేసాం. ఇప్పుడు ఏం చాలా కోసామండి. నా పేరు త్రిమూర్తులండి, దొళ్ళ కొత్తపేట మాది. ఎరువులు కూడా రేట్లు చాలా బాగా పెరిగిపోయినాయండి. మేము ఒక టైంలో 389 రూపాయలు బస్తా, ఇప్పుడు 1900 రూపాయలు ఉంది. 28 1435 1500 1026 1500 యూరియా 300 45 కేజీలు 300. ఇదివరకు 50 కేజీలు 300 ఉండేది. ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగిపోయినాయి. రైతుకి అన్ని ఆదాయం చెప్పాలంటే అంత ఖర్చు పెరిగిపోయింది, వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ధాన్యం కొనుగోలు రేటు చూస్తే అన్ని ఇబ్బందులు. కరెక్ట్గా చేతికి వచ్చేలోడికి ఏమో వర్షం వచ్చి పంట నాశనం అయిపోతుంది. ఇది అప్పుడే 4 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇలాగా రాయించుకుని వెళ్తున్నారు కానీ ఏది మనకి చేతికి అందట్లేదు. రైతుకి అందరూ ఇచ్చారంటున్నారు. ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళు అందరూ అందరికీ చేయించామంటున్నారు. ఇక్కడ వచ్చేది ఏమీ లేదు. కానీ వీళ్ళు ఎవరో చేంజ్ చెప్పుకోలేక, ఎవరైనా చెప్తే మళ్ళీ పెద్దోళ్ళు ఏమైనా కాగిత తిడతారేమో, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నారు. జరిగేది అది ఉన్నట్టే ఫ్యాంగ్ చెప్తున్నాం.